వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. పెహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ హస్తం ఉన్నట్లు తెలిసింది. ఈ మారణ హోమానికి ప్రధాన సూత్రధారిగా ఖలీద్ ను భారత నిఘా వర్గాలు గుర్తించాయి. సుమారు 45 ఏళ్ల వయసున్న ఖలీద్ కశ్మీరీ మహిళను వివాహం చేసుకున్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన ఖలీద్ ను కరడుగట్టిన ఉగ్రవాదిగా ఎన్ఐఏ పేర్కొంది. ప్రస్తుతం అతడు ఇస్లామాబాద్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు చేపడుతున్నట్లు సమాచారం. ఐఎస్ఐ, పాక్ ఆర్మీతో అతడికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. పాకిస్తాన్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో సైఫుల్లా ఒకరు. ఆయన్ని పాక్ సైన్యం కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఎటు వెళ్లినా భారీ కాన్వాయ్ ఒకటి ఆయనకు రక్షణగా ఉంటుంది. పాక్ సైన్యం నిర్వహించే సమావేశాల్లోనూ హాజరై సైనికులకు బోధనలు చేస్తాడు ఖలీద్. ఈ ఏడాది ఫిబ్రవరి 2న అలాంటి సభే ఒకటి పాక్ సైన్యం ఐఎస్ఐ భారీ సభ నిర్వహించింది. ఈ సభకు సైఫుల్లా ముఖ్య అతిథిగా హాజరై ఏడాదిలోగా అంటే 2026 ఫిబ్రవరి 2 కల్లా కాశ్మీర్ విముక్తి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడని చెబుతున్నారు. ఖలీద్ తో పాటు ఈ దాడికి ప్లాన్ చేసిన వారిలో పీఓకేకి చెందిన 2 వ్యక్తులు హస్తం ఉందని నిఘా సంస్థలు గుర్తించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు ఉగ్రదాడి ఘటన ప్రాంతానికి చేరుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. మరోవైపు ఈ నరమేధానికి పాల్పడిన 4 ఉగ్రవాదుల ఫోటోలను భద్రతా సంస్థ తాజాగా విడుదల చేసింది. అందులో 3 పేర్లు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబుతల్హాగా గుర్తించారు. ఆసిఫ్ ఫౌజీ పాక్ ఆర్మీ రిటైర్డ్ జవాన్ గా దర్యాప్తు సంస్థ గుర్తించింది. దీంతో ఈ దాడి వెనుక పాక్ కుట్ర ఉన్నట్లు బట్టబయలైంది. భారత ప్రభుత్వం ఈ దాడికి ప్రతిదాడి అత్యంత త్వరలోనే చేయబోతున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ న్యూస్ ఇండియా.